సర్వోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలండి. మీ అందరూ కూడా బాగున్నారు కదా. దేవుని యొక్క అపూర్వమైన ఆశీర్వాదము, అమూల్యమైన దీవెన మీ అందరికీ సదా కలుగును గాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకున్నట్లయితే దేవుడు మనకిచ్చిన అమూల్యమైన ఆశీర్వాదము మనం చూసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతమైన ఆశీర్వాదము అన్న అంశం మీద మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రియ సంగమా, సహోదరి సహోదరులారా, మనము ఏదైనా సరే శాశ్వతంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే చూడండి, మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకో, మేలుకరమైనది కొనుక్కుంటాం. ఎందుకు? చాలా కాలం మన్నాలి. ఒక వస్తువు కొనుక్కున్నా అది కూడా అంతే. లేక మనం ఏదైనా నిర్మాణం చేసుకున్నా అది కూడా అంతే. ఒక ఇల్లు కావచ్చు, ఇలాంటివి వేరేది కావచ్చు, శాశ్వతంగా ఉండాలి. అది ఎప్పటికీ కూడా చెడిపోకుండా ఉండాలి, పాడైపోకుండా ఉండాలి. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన చేతితో మనం చేసుకున్నవన్నీ, మన కంటికి కనిపిస్తున్నవన్నీ శాశ్వతంగా ఉంటాయి. కానీ శాశ్వతంగా లేనిది మనమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. ఎందుకంటే దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఆ యొక్క మార్గం ఎలా ఉంటుందో మనకెవరికీ తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు శాశ్వతమైన ఆశీర్వాదం ఇస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతమైన ఆశీర్వాదం అంటే నీవు బ్రతుకున్నా ఆశీర్వాదమే, లేకున్నా ఆశీర్వాదమే. చాలామంది అనుకుంటారు, లేకపోతే మనకు ఎలాగ ఆశీర్వాదం వస్తుందండి అని. గ్రంథంలో చూసుకుంటే అనేకమైన ప్రవక్తలు మన కంటికి కనిపిస్తున్నారు. వాక్యం ద్వారా చెవులకు వినిపిస్తున్నాయి. దేవుని శబ్దం వాక్యం ద్వారా. అబ్రహాము శాశ్వతమైన ఆశీర్వాదము, దావీదు శాశ్వతమైన ఆశీర్వాదము. అలాగే ఏ ప్రవక్తలు చూసుకున్న ఏలియా శాశ్వతమైన ఆశీర్వాదము. మరి వీళ్ళంతా మనుషులై ఇవంతా పొందుకునేటప్పుడు ఈ శాశ్వతం మనకెందుకు రావట్లేదు అంటే, మన ప్రవక్తల రీతు బాగోలేదు. ఎవరికి? దేవుడికి. ఏమో జనంలో మనము, మనుషుల్లో మనము, ప్రపంచంలో మనము షబాస్ నెంబర్ 1గా ఉండొచ్చు. కానీ వీరన్నిటికంటే దేవుడి దృష్టిలో నెంబర్ 1గా ఉండాలి. నెంబర్ 1గా ఉండాలంటే ఆయన లేఖనాలను మనం పరిశీలన చేయాలి. ఆయన రాసిచ్చిన గ్రంథంలో మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ ఉంటారు. అందుకే అయితే కీర్తన భాగం 1వ అధ్యాయము 2వ వచనం అంటాడు కదా, దీవరాత్రములు ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఏంటి? దీవారాత్రము. దీవ అనగా దినము, రాత్రి మనకు తెలుసు. రాత్రి అంటే రేయి పగలు కూడా ఆయన రాసిచ్చిన ధర్మశాస్త్రములు ఆనందించుచు, వాటిని ధ్యానించుచు, జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన కట్టడాలను విడిపోకుండా, మర్చిపోకుండా, విడగొట్టకుండా అందులో మనం జీవిస్తూ ఉంటే అప్పుడు ధన్యుడంట. దేని స్తోత్రం. అదే శాశ్వతమైన ఆశీర్వాదం. ఇంత ఓపిక, ఇంత శక్తి, ఇంత శ్రద్ధ ఈ రోజుల్లో ఏ క్రైస్తవుడికి లేదండి. ఇప్పుడంతా కూడా హంగామా కావాలి, హంగామా కావాలి. బోధకుల్లో 2 రకాలు ఉన్నారండి ఈరోజు. ఆనాటి బోధకుల్లో ఒకటే రకం, నెంబర్ 1 కదా. క్వాలిటీ చెప్పుకున్నాం కదా మనం, నెంబర్ 1 క్వాలిటీ శాశ్వతమైంది. ఇప్పుడు 2 రకాల బోధకులు తయారయ్యారు. ఏంటి? ఒక బోధకుడు నిజంగా దేవుడి వాక్యాన్ని, దేవుడు చెప్పింది, దేవుడు శాసించింది, దేవుడు చూపించింది బోధించే సేవకుడు. ఇక రెండోవాడు అంటే, మొదటివాడు ఏంటి? దేవునికి ఇష్టంగా జీవిస్తూ, దేవుడు ఆకర్షించే, దేవుడికి మనసు కలిగించే, దేవుణ్ణే సంతోషపరిచే సేవకుడు ఒకడు. ఇక రెండోవాడు ఏంటో ఏ రకం తెలుసా? జనాంగాన్ని కూడబెట్టుకునేవాడు. ఈరోజు అదే జరుగుతుందండి ప్రపంచంలో, అదే జరుగుతుంది. ఈరోజు క్రైస్తవ యొక్క సంఖ్య చూస్తే ప్రపంచ దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. భక్తి
ఎక్కువగా ఉంది, ప్రార్థనలు ఎక్కువగా ఉన్నాయి, వాక్య పరిచర్య ఎక్కువగా ఉంది, సువార్త ఎక్కువగా ఉంది, అన్నీ ఎక్కువగానే ఉన్నాయి, గాన ప్రతిగానాలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. మరి ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం మనం? ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం అంటే మనం రెండో కేటగిరీలో ఉంటున్నాం అనమాట. ఆకర్షించుకునే బోధ ఒకటి, మనుషులు ఆకర్షించుకునే బోధ ఒకటి, దేవుడు ఆకర్షించే బోధ ఒకటి. కానీ వాక్యం బోధిస్తుంది, ఎవరైతే ధర్మశాస్త్రముని అభ్యసించుచు వాటిని అవలంబించుకుంటూ వాటి ప్రకారంగా జీవిస్తూ నడుస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటారో, రాత్రి పగలు దాన్ని ధ్యానం చేసుకుంటారో. ధ్యానం చేసుకోవడం పెట్టి ఒక దగ్గర సరిగ్గా కూర్చొని ఇలా పీఠం వేసుకొని నువ్వు చేస్తుంటావు కదా ఋషులు. అది కాదని ధ్యానం అంటే. అస్తమాలు ఆయన చెప్పిన మాటను పదే 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 జ్ఞాపకం చేసుకోవడం. ఎప్పుడు మనం తప్పుడు పని చేస్తున్నప్పుడు, ఎప్పుడు తప్పుడు ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు, ఎప్పుడు నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, నువ్వు బాగా మంచివాడవే మంచిదానివే, నీకెవరైనా లేనిపోయిన మాటలు చెప్పి చెడు మార్గంలోకి నడిపించేటప్పుడు ఈ వాక్యం నీకు మనసులో తట్టాలి. అదే ధ్యానం. తట్టినప్పుడు అయ్యో తండ్రిని యెహోవా చెప్పాడు కదా, తన కుమారుడైన క్రీస్తు నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు కదా, నేను ఈ తప్పుడు పని చేయకూడదు, ఈ తప్పుడు ఆలోచన ఉండకూడదు, తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు అని ఆలోచన కలిగి ఉన్నవాడే ధ్యానించడం. అంతేగాని బైబిల్ దగ్గర పెట్టుకుని అలా కళ్ళు మూసుకొని ఉండిపోవడం కాదు ధ్యానం అంటే. ఎందుకంటే హైందవ గ్రంథాలు మనం చూసుకుంటుంటాం, ఋషులు హిమాలయ పర్వతాల్లో ధ్యానిస్తారంట. ఆ ధ్యానం కోసం దేవుడు చెప్పలేదు అక్కడ. ఆయన చెప్పిన మాట పదే పదే జ్ఞాపకం చేసుకోవడమే ఆయనను ధ్యానించుట. దినస్తోత్రం హల్లెలూయా. ఇట్టి వారు ఎన్నడూ కూడా ఓడిపోరంట, పడిపోరంట. కానీ అంత ఓపిక, అంత శక్తి, అంత భక్తి ఎవరికుందండి ఈ రోజుల్లో? రెండో బోధకు లోబడిపోయిన వాళ్ళు ఉన్నారు కనుకనే తిమోతి పత్రికలో చెప్పబడిన రీతిగా అంటాడు కదా అక్కడ తిమోతి, ఎలాంటి వారు కోడేసుకున్నారంట? దురద చెవులు గలవారై ఉండి, 4వ అధ్యాయంలో దురద చెవులు గలవారై ఉండి తమ కోసము అలాంటి బోధకులను, కల్పనా కథలు చెప్పే బోధకులను తయారు చేసుకున్నారంట. ఎవరో విశ్వాసలే. ఇప్పుడు అదే జరుగుతుంది. చక్కటి వాక్యం ఎక్కడైనా వినిపించదండి, అక్కడికి వెళ్ళరు జనం. ఎందుకు? అది దేవుడు మెచ్చుకునే బోధ, అది దేవుడు ఆకర్షించుకునే బోధ, ఇది జనాంగం ఆకర్షించుకునే బోధ. బోధకు ముందు, వాక్యానికి ముందు వీళ్ళ కథలు కొన్ని ఉంటాయండి, అవి చెబుతూ ఉంటారు. వాక్యానికి గంట 40 నిమిషాలు టైం తీసుకున్న వాళ్ళు ఇంచుమించుగా ఒక 20-15 నిమిషాలు వీళ్ళ సొంత బోధ ఉంటుంది అందులో. తర్వాతే వాక్యం. ప్రియ సహోదరులారా, ఇలాంటి బోధ, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి రీతి దేవుడికి అవసరం లేదు. నా ప్రియ సహోదరులారా, ఆరాధిస్తున్న మీరు, స్తుతిస్తున్న మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే ఇచ్చాడో. చాలామంది స్త్రీకి ఒక మనస్తత్వం, పురుషుడికి ఒక మనస్తత్వం అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళని పుట్టించినప్పుడు, ఆదాము నుంచి అవ్వను తీసేటప్పుడు ఇద్దరికి ఒకే స్వభావం ఇచ్చాడంట, ఇద్దరికి ఒకే అలవాటు నేర్పించాడు, ఇద్దరికి ఒకే మాట చెప్పాడు. ఆవిడ వేరు చేసి ఈయన వేరు చేసి ఆవిడకి చెప్పలేదు. ఆదికాండం 27-28 వచనాలు చూస్తే దేవుడు తన స్వరూపమున్న వారిని సృజించెను అంటే వారిని పుట్టించాడు. ఇద్దరికి కూడా ఒకటే స్వభావం ఇచ్చాడు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం నడిచే నడకను బట్టి, మనం మాట్లాడే మాటలు బట్టి, మనం వెళ్ళే తలంచుకునే తలంపులు బట్టి, మనకున్న ఉద్దేశాలు బట్టి సమస్తం కూడా మారిపోతుంది ఈరోజు. ఇలాంటి బోధకి చెవి ఎగుతున్నారు. అందుకే తిమోతి పత్రిక రాసిగా దురద చెవులు గలవాలంట వారు. అంటే ఈ చెబుతూ ఉంటారు, రెండో చెబుతూ విడిచిపెట్టేస్తారు. అది కావాలి ఇప్పుడు. కల్పనా కథలు. ప్రియ సహోదరులారా,
నేను కాదు కానీ నీ చేతిలో నువ్వు పట్టుకున్న నీ 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 గ్రంథంలో ఉన్న అంటే దేవుడి వాక్కు నీతో మాట్లాడుతుంది. ఇది నిన్ను దేవునికి ఆకర్షణగా చేయదంట. కనుక కావున మీరు జ్ఞాపకం చేసుకోండి, తండ్రి నీ వాక్యాన్ని నేను వింటున్నానే కానీ దాన్ని పాటిస్తున్నానా? ఒకవేళ పాటించలేని స్థితిలో ఉంటే నీ వాక్యాన్ని ధ్యానం చేసుకొని నీతో నడిచి నీ మాటలు విని నా జీవితాన్ని సరిచేసుకునే భాగ్యము నాకు ఈ జన్మలోనే నేర్పించు. చాలామంది అంటారు పరలోక రాజ్యంలో ఇంకొక జన్మ ఉంటుందని. అది ఎవరికి తెలియదండి, ఆయనకొక్కడికే తెలుసు. ఇది సత్యము. ఈ జన్మే నువ్వు అనుభవిస్తున్న జన్మ మాత్రమే నువ్వు మనిషిగాను నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఒక జన్మలోనే నువ్వు చూస్తావు. జాగ్రత్త ప్రియ సహోదరులారా, రాబోతున్నది ఇంకా చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాము. కావున దేవుడికి భయపడండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి, ఆయన వాక్యానికి విలువివ్వండి, ఆయన మాటకు లోబడండి. ఆయన ఇచ్చే శాశ్వతమైన ఆశీర్వాదము ఏలియాలాగా, దావీదులాగా, యెహోషువలాగా ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో వారందరిలాగా శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకుంటారని మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, దేవా నీకు వందనములు. ఈ సమయంలో తండ్రి నీ వాక్కు ద్వారా మాతో హెచ్చరించి మాట్లాడినందుకు స్తోత్రములు. అయ్యా, మేము నాన్న ప్రభా నీవు ఇచ్చిన ఈ మాటలను వినకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో. కపట వేషాలతో, కపట మాటలతో, కపట భక్తితో నీ దగ్గరకు వస్తున్నామేమో. క్షమించు నాయనా. ఇగో తండ్రి, తేట తెల్లమైన మాటలు నేర్చుకొని అయ్యా నీ వాక్యాన్ని నెమన వేసుకొని అయ్యా తండ్రి వాటి ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని, అబద్ధపు మాటలకు, అబద్ధపు బోధకు చెవి ఎక్కకున్నట్లు మా మనసును త్రిప్పమని, మార్చమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనములు. మా జీసస్ బ్లెస్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. సదా దేవుని యొక్క దీవెన మీ అందరి మీద నిలుచునుగాక. ఆమేన్.